Hi, welcome to back CREATIVEspace Graphics Designing. నేను మీ గయాస్. గుడ్ మార్నింగ్. ఈ ఛానల్ ఇంత లేట్ అవ్వడానికి, వీడియోస్ రాకుండా ఉండడానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ రీజన్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని తర్వాత క్లాస్ ఎప్పుడు అనేది లాస్ట్లో రివీల్ చేస్తాను. మీరు క్లాసెస్ ఎప్పుడు మాత్రం అనేది తెలుసుకోవాలనుకుంటే స్కిప్ చేసి లాస్ట్లోకి వెళ్ళి చూడండి. లేదు, అసలు ఈ ఛానల్ ఎందువల్ల లేట్ అయింది అనేది మీరు తెలుసుకోవాలనుకుంటే ప్లీజ్ స్కిప్ చేయకుండా వీడియో చూడండి. తగలబెట్టండి సార్. స్టూడియో సెటప్ మార్చినప్పుడు అక్కడ స్టూడియో నాకు వర్కౌట్ కాలేదు, ఆ బ్యాక్గ్రౌండ్ కానీ అంతా ఓకే. అక్కడ నుంచి నాకు వర్క్ హెవీ అయిపోయింది. వర్క్ హెవీ వల్ల ఏంటంటే నేను వీడియోస్ మీద కూడా కొంచెం కాన్సన్ట్రేట్ చేయలేకపోయాను. అండ్ సరే, దాని తర్వాత హెల్త్ ఇష్యూస్ తర్వాత నాకు ఏదైనా కానీ ఛానల్ మీద ఇన్వెస్ట్ చేయాలనుకున్నప్పుడు నాకు జనరేట్ అయ్యే ఇన్కమ్ నుంచి నేను ఇక్కడ ఇన్వెస్ట్ చేయాలి. బట్ నాకు ఈ ఛానల్ ద్వారా ఇంకా ఎటువంటి రెవెన్యూ అనేది జనరేట్ కావట్లేదు. దానికి తగ్గట్టు మంది నేషనల్ ఛానల్ కాదు. ఇది మీకోసం నేను తెలుగులో క్రియేట్ చేసిన కంటెంట్. తెలుగులో మీకు క్లియర్గా అర్థమయ్యే విధంగా. మనకు ఉండేది ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. ఈ రెండు చోట్ల నుంచే నేషనల్ అంటే ప్రతి ఒక్కరూ చూస్తారు. మనది తెలుగు అంటే ఒక ఆంధ్రప్రదేశ్, ఒక తెలంగాణ, ఈ రెండు మాత్రమే చూడాలి మనకి. అలాంటప్పుడు ఈ ఛానల్కి సపోర్ట్ ఎవరు కావాలి? మీరు. మీ సపోర్ట్ లేకపోతే ఈ ఛానల్ని నేను రన్ చేయడం అనేది ఇంపాసిబుల్. అది కుదిరే పనే కాదు. అందుకని చెప్పి ఈ ఛానల్ ఇప్పటికి 9 నెలలు అవుతున్నా కానీ మనకు 500 సబ్స్క్రైబర్స్ మాత్రమే ఉన్నారు. ఇది రీజన్ ఏంటంటే, ఫస్ట్ రీజన్ నేనే. ఎందువల్లంటే మీరు నేర్చుకునేది అంటే ఫస్ట్ స్టెప్ అంటారు కదా, బేబీ ఎదిగేటప్పుడు ఫస్ట్ స్టెప్ అంటారు కదా, అలాగా ఒక డిజైనర్ ఎదిగేటప్పుడు ఫస్ట్ ఏది ఉండాలి అనుకొని వాళ్ళ కోసం నేను డిజైన్ చేసింది ఫస్ట్ ఇలిస్ట్రేటర్ అండ్ కొరల్డ్రా, నెక్స్ట్ ఫోటోషాప్. కానీ ఇక్కడ ఏంటంటే అందరూ ఇప్పుడు వచ్చే 10 రూపాయల కోసం మాత్రమే ఆలోచిస్తున్నారు. రేపు వచ్చే ₹1,00,000 గురించి ఆలోచించటం లేదు. పోనివ్వండి, నాకు ఇంట్రెస్ట్ లేదు. మనకి ఫోటోషాప్ ఏంటంటే ఒకప్పుడు 10 మందికి తెలుసు అనుకుంటే ఈరోజు 10 లక్షల మందికి తెలుసు. కానీ ఇలిస్ట్రేటర్ కానీ అండ్ కొరల్డ్రా కానీ 10 కోట్ల మంది కాదు కదా, 10 మందికి కూడా తెలియదు. రీజన్ అది వచ్చేసి దాని గురించి అవగాహన తక్కువ. కొన్ని లోగోస్ చేయాలంటే ఆ లోగో డిమాండ్ మీకు తెలుసా? చేసేవాళ్ళు చిల్లరోళ్ళు ఉన్నారు, వాళ్ళకి పక్కన పెట్టండి. పర్ఫెక్ట్గా ఒక ప్రొఫెషనల్ లోగో చేయాలంటే స్టార్టింగ్ బేసిక్ ప్రైస్ అన్నా కానీ 10,000. అదే హయ్యర్ అంటే 30,000. జస్ట్ ఒక 2 లెటర్స్ పెట్టించినందుకు 8 లక్షల రూపాయలు తీసుకున్న వాళ్ళు ఉన్నారు లోగోకి. మ్యూజిక్ దాని విలువ అది. అండ్ ప్యాకేజింగ్ డిజైన్స్ అంటే దానికి మొత్తం టోటల్గా కావాల్సింది కొరల్డ్రా, ఇలిస్ట్రేటర్. మీరు ఫస్ట్ ఇక్కడికి రండి, ఇక్కడ నేర్చుకున్న తర్వాత ఫోటోషాప్లోకి వెళ్ళండి. అదే కానీ ఒకసారి ఫోటోషాప్లోకి ఎంటర్ అయిన తర్వాత మీరు ఇలిస్ట్రేటర్ నేర్చుకోవాలన్నా కానీ మీకు తీరిక ఉండదు. మీ పనుల్లో మీరు బిజీ అయిపోతారు. అండ్ అది బ్యాక్ తర్వాత ఏమనంటే, అన్నా నీకు ఇలిస్ట్రేటర్ తెలుసా, కొరల్డ్రా తెలుసా, క్లయింట్ అడిగారు, నా ఒక ప్యాకేజింగ్ డిజైన్ ఉంది పెడతాను, కొంచెం చేసి పంపిండా. సరే అన్న, ఎంతో కొంత పర్సంటేజ్ ఏమైనా, ఇలా అయిపోద్ది. 50 రూపీస్ ఏంటయ్యా? అనకాపల్లి నుంచి నాంపల్లి వరకు 150, నాంపల్లి నుంచి చిక్కడపల్లికి 50. అరే ఇవాళ రేపు 50 రూపీస్కి ఏమొస్తుంది సార్? నీకేం వస్తుందో తెలియదు కానీ ఎక్కినాడికి మాత్రం హార్ట్ అటాక్ వస్తుంది. కానీ మిమ్మల్ని ఒకరు అడిగే స్టేజ్లోకి తీసుకుని వచ్చుకోవాలి అంటే మీరు ఫస్ట్ ఇలిస్ట్రేటర్ లేదా కొరల్డ్రా, ఈ రెండింటిని బేస్ అవ్వండి. మీకు ఈ క్లాసెస్ నేను తొందరలోనే క్లోజ్ చేయబోతున్నాను. అది కూడా ఏంటంటే నేను చెప్పే క్లాసెస్ కూడా 1/2 అవర్ అలా ఉంటున్నందువల్ల స్కూల్ పిల్లకాయలు ఈ మధ్య మారిపోయినారు, మనలాగా అలాగ లేరు కదా. ఇప్పుడంతా ఏంటంటే షార్ట్ పీరియడ్లో కావాలంటున్నారు. అందువల్ల ఏంటంటే వీడియోస్ కూడా నాయిస్ షార్ట్ అవుతున్నాయి. 1/2 అవర్స్ అలాగ కాకుండా పాయింట్ని బేస్ చేసుకొని ఆ పాయింట్నే క్లియర్గా అండ్ అది కూడా చెప్పే విధానం డైరెక్ట్గా మీకు మెదుళ్ళలోకి ఎక్కే విధంగా డిజైన్ చేస్తున్నాను క్లాసెస్ కూడా. అండ్ ఆ క్లాసెస్ కూడా ఎలా ఉండబోతున్నాయంటే వచ్చేవి కూడా ఏంటంటే మెయిన్ పర్టికులర్ క్లాసెస్ ఏంటంటే ఇప్పుడు వచ్చేది అంటే మెయిన్ కంటెంట్. ఇది కానీ కంప్లీట్ అయిపోయిందంటే మీకు ఆల్రెడీ 50%, 60% అయితే క్లాసెస్ కంప్లీటెడ్.
ఇంకా 40% మెయిన్వి. ఇవి కానీ చెప్పేసానంటే ఇవి చిన్న చిన్న ట్రిక్స్ అంటారు కదండి, ఆ టైప్ ఆఫ్వి. అవి కానీ కంప్లీట్ అయిపోయిందంటే ఫోటోషాప్లోకి ఎంటర్ అవుతాం మేము షూర్. దాని తర్వాత కొరల్ డ్రా, అది కూడా మిమ్మల్ని బేస్ చేసుకొనే. హీరో, డైరెక్టర్, ప్రొడ్యూసర్ అన్ని బాబానండి. అవునా? ఈ ఛానల్ని మీరు సపోర్ట్ చేయండి ప్లీజ్. అండ్ మొన్న నా నెంబర్ కూడా చాలామంది మామూలుగా కామెంట్స్లో మీ నెంబర్ సార్ మీ నెంబర్ అంటున్నారు. నా వర్క్స్ నేను బిజీగా ఉంటాను అండ్ ఫ్రీ టైంలో వీడియోస్ చేస్తుంటాను అండ్ కొంచెం టైం దొరికినప్పుడు మా ఫ్రెండ్స్తో కొంచెం లైఫ్ని చిల్ చేస్తుంటాను. అవునా, నిజమా? ఇప్పుడు ఈ ఫోన్స్ ఇచ్చానంటే మళ్ళీ అది ఇది ఒకవేళ రెస్పాన్స్ ఇవ్వలేకపోతే అది ఒక ప్రాబ్లమే. ప్లీజ్ అర్థం చేసుకోండి నా ప్రైవసీని కూడా. నేను వర్క్ చేసుకోవాలి, మళ్ళీ ఇది చేయాలి, మళ్ళీ ఇదంటే చాలా కష్టం అవుద్ది. అందుకని చెప్పేసి మీకోసం మీరు కామెంట్లో మీ డౌట్ని ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారే తప్ప అసలు ఏందనేది కరెక్ట్గా విజువల్గా నాకు చూపిలేరు. కాబట్టి దానికోసం టెలిగ్రామ్ గ్రూప్ అనేది క్రియేట్ చేశాను. వాడుకోవయ్యా, అన్ని యాంగిల్స్ వాడుకో. ఆ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, గ్రూప్లో జాయిన్ అవ్వండి. మీకు ఏ డౌట్ ఉన్నా సరే ఆ డౌట్ని మీరు స్క్రీన్ షాట్ వైజ్గా, అంటే రీసెంట్గా అడిగారు ఆ స్ట్రోక్ నాకు వర్కౌట్ కావట్లేదు, ఎలాగా కొన్ని డౌట్స్ ఉన్నాయని చెప్పి, అటువంటి డౌట్స్ ఉండేవన్నీ స్క్రీన్ షాట్ తీసి నాకు ఆ గ్రూప్లో పోస్ట్ చేయండి. దాన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ కిందగా నేను కొన్ని వీడియోస్ చేసుకుంటూ వస్తాను. అండ్ డైరెక్ట్తో మీతో ఇంటరాక్ట్ అయ్యే టైం వచ్చినప్పుడు కంపల్సరీ ఇంటరాక్ట్ అవుతాను, మీ నెంబర్ తీసుకుంటాను, మీతో కాంటాక్ట్ అవుతాను. ఇంకా ఎన్నో ఇటువంటి ఈ టిప్స్ అండ్ ట్రిక్స్ కానీ, షార్ట్స్లో కానీ విధంగా కానీ, అండ్ మా టుట్స్ కానీ ఇలాగా ఇంకా డైరెక్ట్గా మీతో ఇంటరాక్ట్ అయ్యే విధంగా ప్రోగ్రామ్స్ కూడా నేను ఫ్యూచర్లో తీసుకొని రాబోతున్నాను. ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా? ఇలాంటివి మన దగ్గర చాలా ఉన్నాయి. నా గురించి చెప్పలేదా బాబుకి? ఫస్ట్ ఈ ఛానల్ని మీరు గ్రో చేయండి ప్లీజ్. ఈ ఛానల్ ఎంత గ్రో అయితే మీ కెరియర్ అంతే గ్రో అవుద్ది. ఇది ఒక టీచర్ ఒక స్టూడెంట్కి ఇస్తున్న హామీ అనుకోండి, లేదా ఒక తమ్ముడికి ఒక అన్న, లేకపోతే ఇంకా ఎలాగైనా కానీ, బట్ మీ కెరియర్ ఒక వేలో, ఒక ప్రొఫెషనల్ వేలో వెళ్ళడానికి నా సపోర్ట్ ఉంటుంది. అండ్ నేను హామీ ఇస్తున్నాను, ఇంత చిన్న వయసులో ఇన్ని బాధ్యతలు పెట్టుకున్నావా? మీ కెరియర్ని ఒక ప్రొఫెషనల్ డిజైనర్గా క్రియేట్ చేయడానికి నా వంతు నేను సహాయం చేస్తాను. అండ్ చెప్పు, ఏదో ఒక్కటి చెప్పు. ఒక్కటే క్లాస్ ఈ ఆదివారం అడోబ్ ఇలిస్ట్రేటర్ క్లాస్ 17 రాబోతుంది. ఆదివారం 11:30 మర్చిపోకుండా వీడియో చూడండి, చాలా ఇంపార్టెంట్ వీడియో అవుతుంది అది. అండ్ ఇంక నుంచైనా సరే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియోని కూడా కొంచెం లైక్ చేయండి. అబ్బా, వీడియో నచ్చుతుంది కదా, నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి. లైక్ చేస్తే ఆ లైక్ వల్ల ఇంకొకరికి ఆ వీడియో పాస్ అవుద్ది, ఆ వాళ్ళకి ఉపయోగపడితే వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేస్తారు, నాకు ఛానల్కి సపోర్ట్ అవుద్ది. మీరు వీడియో చూస్తున్నారు, డౌన్లోడ్ చేస్తున్నారు, లోపల పక్కన పెట్టేసుకుంటున్నారు. మీరు డౌన్లోడ్ చేసి అటు పెట్టుకున్నందువల్ల మీ స్టోరేజ్ కానీ అవ్వడమే తప్ప ఛానల్కి ఏం ఉపయోగం ఉంటుంది? మీరు నాకు సపోర్ట్ ఇస్తే నేను ఇంకా ఏమైనా మీకు కొత్తగా చేయడానికి నేను నా వంతు ప్రయత్నించవచ్చు. కానీ మీరు వీడియో చూసారా, డౌన్లోడ్ చూసారా, కొంతమంది వింటున్నాను, వీడియో చూడడం, డౌన్లోడ్ చేయడం, పక్కన పెట్టుకోవడం. నువ్వు ఎలా చెప్పావు తెలుసా? ఆకిస్ పాక్, పాకిస్ ఆక్, సో ఆక్ పాక్ కరే పాక్లే చెప్పావు. ఛానల్ ఉండేది మీకోసమే కదా, నేనేం చేస్తాను ఆ వీడియోలో? మీరు అది ఎంటర్టైన్మెంట్ అంటే చూస్తాం, అది డౌన్లోడ్ చేసి స్టోర్ చేసుకునే కాదు. ఇది స్టోర్ చేసుకుంటే పనికి వస్తుందేమో అని చెప్పి, బట్ ఎంత పనికి వచ్చింది, నేను ఉండేది మీ పనికే. ఆ వీడియో కన్నా మెయిన్ ఇంపార్టెంట్ నేను అవుతాను. మీకు ఎటువంటి డౌట్ ఉన్న క్లారిఫికేషన్ ఇవ్వడానికి నేను ఉన్నప్పుడు వీడియోతో ఏముంది? మీరు వీడియో చూడండి, ఆన్లైన్లో 1-2 సార్లు రిపీట్ చేసి చూడండి. అర్థం కాలేదా, మీకు ఎటువంటి సందేహం ఉన్నా కానీ అడగండి, నేను క్లారిఫికేషన్ ఇస్తాను. అంతేగాని మీరు స్టోర్ చేయడం, ఏం చేసుకోవడం అంటే ఏం ప్రయోజనం ఉంటుంది? ఈ ఛానల్ పెట్టినందుకు, నేర్చుకుంటున్నందుకు, మీకు నేర్పుతున్నందుకు నాకు అంతో కొంత ఒక సాటిస్ఫాక్షన్ అని ఉండాలి కదా. ఇది ఇండియా నుంచి వచ్చిన స్పెషల్ కేస్. ఇప్పుడు వచ్చే ఆదివారం 11:30 మీకు వీడియో రిలీజ్ అవుతుంది. ఇంకా నుంచి ఎటువంటి అంతరాయం లేకుండా ఛానల్లో వీడియోస్ కంటిన్యూ వస్తాయి. షార్ట్స్ కానీ, వీడియోస్ టూట్స్ కానీ, ప్రతిదీ కూడా మీకు ఎటువంటి డౌట్ ఉండదు. మాకు నమ్మకం లేదు దొరా, ఏమనుకో.
అండ్ మీ నుంచి నాకు ఒక హామీ వస్తే ఇంకా హ్యాపీగా ఛానల్ని రన్ చేసుకోవచ్చు. సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి అండ్ షేర్ చేయండి మర్చిపోకుండా. ప్లీజ్ 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 వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోబాకండి. ఆ లైక్ వల్ల ఈ ఛానల్కి ఎంతో ఉపయోగం ఉంటుంది. ఓ 2-3 సార్లు చూస్తాడు, 2 లైకులు 3 లైకులు అంటే యూట్యూబ్ కూడా రికమెండ్ చేయదు, ఎవరికి రికమెండ్ చేయదు ఛానల్. ఆ చూసుకునే వాళ్ళు చూసుకుంటూ ఉంటారు, అంతే, ఇంకేమీ లేదు. అయితే ఎందుకు ఆలస్యం, డూ సబ్స్క్రైబ్ క్రియేటివ్ స్పేస్ గ్రాఫిక్స్ డిజైనింగ్ తెలుగులో. బీ క్రియేటివ్. థ్యాంక్ యూ. ఇంకోసారి నా కళ్ళ ముందు కనబడడం అంటే తత్కాల టికెట్ బుక్ చేయించేస్తాను నీ తట్టలే. నెక్స్ట్